హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్, ఇంకా టిఎస్ ఎంసెట్, ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆ చాప్టర్ పేరు వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నానా. ఓకే, సో ఈ చాప్టర్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్, ఇంకా కొంచెం లెంతీ చాప్టరే. ఓకే, సో చాలా మంది స్టూడెంట్స్ ఈ చాప్టర్ని నెగ్లెక్ట్ అయితే చేస్తారు. ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. చాలా సింపుల్గా, అంటే సింపుల్గా ఇంకా ఈజీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఓకే, రైట్. సో ఎవరైతే నీట్కి ప్రిపేర్ అవుతున్నారో, నీట్లో నుంచి వెళ్ళి నీట్ ఎగ్జామ్లో ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి మీకు 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి నాన్న. ఓకే, సో అదేవిధంగా ఎంసెట్లో కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఓకే, రైట్ బెటర్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి వెళ్ళి చూసుకుంటూ రండి నాన్న. ఓకే, సో ఆర్డర్లో వచ్చింది అనుకోండి, సూపర్గా అర్థమవుతుంది మీకు. ఓకే, రైట్ బెటర్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే కంటే ముందు అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. ఓకే, నేను రాసే ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో ఉండాలి నాన్న, సరేనా? రైట్ బెటర్. ఎస్, సో ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ ఏవి అంటే స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్, నెక్స్ట్ థర్మల్ ఎక్స్పాన్షన్, లీనియర్ ఎక్స్పాన్షన్, టైం పీరియడ్ ఆఫ్ పెండలం, థర్మల్ స్ట్రెస్, ఇంకా సూపర్ఫిషియల్ ఆర్ ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్, ఇంకా వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ విత్ టెంపరేచర్ నాన్న. ఓకే, ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయబోతున్నాము. అయిపోతే నాకు తెలిసి ఒక 1 అవర్ లోపే అయిపోతుంది నాన్న. ఓకే, సో చాలా చిన్న టాపిక్. దీనిపైన న్యూమరికల్స్ ఏవైతే తీసుకున్నానో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, ఎస్. సో ఫస్ట్ వచ్చేసి స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్. ఇది డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ నాన్న. సో ఎటువంటి క్వశ్చన్ క్రియేట్ అయినా కానీ చాలా సింపుల్గా మనము సాల్వ్ అయితే చేయొచ్చు. ఓకే, దీనిలో ఒక మంచి ట్రిక్ ఉంటుంది, నేనైతే చెప్తా. ఫస్ట్ అయితే ఇది చూడండి, ఇక్కడ సెల్సియస్ స్కేల్ తీసుకున్నాను, కెల్విన్ స్కేల్, ఇంకా ఫారెన్హీట్ స్కేల్ తీసుకున్నాను. ఓకే, 3 స్కేల్స్ అయితే ఉన్నాయి. ఓకే, రైట్. సో సెల్సియస్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ అంటాం అన్నట్టు. సో ఐస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది. స్టీమ్ పాయింట్ వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది నాన్న. ఓకే, రైట్. కెల్విన్ స్కేల్లో టెంపరేచర్ అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఐస్ పాయింట్ వచ్చేసి 273 కెల్విన్స్ ఉంటుంది నాన్న. సో అట్లానే స్టీమ్ పాయింట్ వచ్చేసి 373 కెల్విన్స్ ఉంటుంది బేట. ఓకే, ఇది కెల్విన్ స్కేల్లో. ఫారెన్హీట్ స్కేల్లో వచ్చేసి ఐస్ పాయింట్ వచ్చేసి 32 నంబర్ దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, సో అదేవిధంగా బాయిలింగ్ పాయింట్, స్టీమ్ పాయింట్ అన్నీ ఒకటేగా. సో వచ్చేసి 212 డిగ్రీ ఫారెన్హీట్ నాన్న. ఓకే, అయితే సార్ ఈ స్కేల్స్లలో ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్, ఇంకా బాయిలింగ్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోకుంటే చూడండి న్యూమరికల్ కొంచెం కష్టంగా పోతుంది. చెప్తా చూడండి, మెయిన్ కీ పాయింట్ దీంట్లో ప్రతి ఒక్క క్వశ్చన్లో లెంకుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఐస్ పాయింట్ ఏది, ఏ స్కేల్ అన్నా ఇయ్యని, దాని పేరు కూడా మీకు తెలియదు. ఓకే, సంథింగ్ ఏదో స్కేల్ ఉన్నది, సరేనా? ఆ స్కేల్ ఇచ్చిండ్రు, ఆ స్కేల్ ఇవ్వగానే ఫస్ట్ పాయింట్ మీరు చూడాల్సింది ఐస్ పాయింట్ ఏంటి, ఇంకా దాని బాయిలింగ్ పాయింట్ ఏంటి అన్న విషయం మీరు చూసుకోవాలన్న. ఓకే, సో ఇదైతే క్లియర్ అయినా మీకు? చలో, సో స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్లో ఏం చూడాలి? ఐస్ పాయింట్ చూడాలి, ఇంకా బాయిలింగ్ పాయింట్ చూడాలి. అంతేనా? చూసుకున్నాం కదా. వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న? 100 - 0 100, 373 - 273 100, 212 - 32 డిఫరెన్స్ ఎంత ఉంది? 180. ఓకే, రైట్ బెటర్. సో కన్వర్షన్ ఆఫ్ వన్ టెంపరేచర్ ఫ్రమ్ వన్ స్కేల్ టు అనదర్ స్కేల్. ఇప్పుడు కన్వర్జన్ చేద్దాం. ఓకే, సెల్సియస్ నుంచి వెళ్ళి ఫారెన్హీట్ స్కేల్కి, ఫారెన్హీట్ స్కేల్ నుంచి వెళ్ళి సెల్సియస్ స్కేల్కి. ఓకే, అదేవిధంగా కెల్విన్ నుంచి వెళ్ళి ఫారెన్హీట్ నుంచి వెళ్ళి కెల్విన్. ఏదన్నా ఉండని నాన్న, ఏదైనా ఉండని సింపుల్గా అంటే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. దీని ట్రిక్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఇగో ట్రిక్ ఏంటంటే ఇక్కడ 3 స్కేళ్ళు ఉన్నాయి, సెల్సియస్, కెల్విన్, ఇంకా ఫారెన్హీట్ స్కేల్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే సెల్సియస్ స్కేల్ అయితే తీసుకున్నాను నేను. ఆ సెల్సియస్ స్కేల్లో ఏదో ఒక టెంపరేచర్ ఉంటుందా,
సో సి అని చెప్పేసి రాస్తున్నాను. మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఐస్ పాయింట్ అనమాట. ఐస్ పాయింట్ ఎంత సెల్సియస్లో 0 అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్. అంటే డివిజన్స్ అంటే ఏంటంటే అందులో ఎన్ని లైన్లు ఉన్నాయి. సెల్సియస్ స్కేల్లో ఎన్ని ఉన్నాయి నాన్న? 100 ఉంటాయి కదా. ఇంతకుముందు చెప్పిన కదా 100 - 0. ఇంతకుముందు చెప్పిన కదా. ఇగో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 100. ఇందులో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 100. ఇందులో ఎన్ని ఉన్నాయి? 180 ఉన్నాయి అన్నమాట. ఓకే, రైట్ బేటా. సో సి -0 అపాన్ 100. నెక్స్ట్ కెల్విన్ స్కేల్లో చూద్దాం ఏదో ఒక టెంపరేచర్. ఓకే, కే మైనస్ లోవర్ ఫిక్స్ పాయింట్ ఎంత? 273 అని చెప్పినా లేదా నేను? ఓకే, అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని? 100. నెక్స్ట్ ఫారెన్హీట్ స్కేల్లో ఎఫ్ అని తీసుకుంటున్నా. ఓకే, మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 32 కదా. నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత? 180. ఓకే, ఇదేనా ట్రిక్? ఇంతే. దీంతో ఎటువంటి క్వశ్చన్ అయినా సాల్వ్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు అండి నేనేం చేస్తున్నా అంటే సెల్సియస్ స్కేల్ నుంచి ఫారెన్హీట్ స్కేల్కి కన్వర్షన్ చేస్తున్నా. ఓకే, సెల్సియస్ స్కేల్ ఇదే కదా, C/100 వచ్చింది. ఫారెన్హీట్ స్కేల్ ఈడు ఉంది కదా, F - 32/180 అంతేనా? రైట్ బేటా. ఈ సున్నా పోయింది కదా. 2 5s 2 9s అంతేనా? సో ఏమొచ్చింది? 5 ఇటు పోయింది, 9 కింద ఉంది. 5/9 ఇన్ బ్రాకెట్ F - 32 వచ్చేసిందా లేదా? ఎఫ్ వాల్యూ ఏదన్నా ఇయని అలా సబ్స్టిట్యూట్ చేస్తే సెల్సియస్ స్కేల్లో వచ్చేస్తుంది అనమాట. అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు సెల్సియస్ స్కేల్ నుంచి కెల్విన్ స్కేల్ ఇదైతే తెలుసు సార్. +273 యాడ్ చేసి అయిపోతుంది కదా. చూడండి, సెల్సియస్ టు కెల్విన్ కదా. సెల్సియస్ది ఏంది? C/100 కదా. కెల్విన్లో ఏంటి? K - 273/100. ఈ 100 పోయింది కదా. రైట్ బెటర్. సో కెల్విన్ = సెల్సియస్ +273 అంతేనా కదా. రైట్, కెల్విన్లో వచ్చేసిందా లేదా? నేను చెప్పిన కదా ఫస్ట్ నుంచి మీకు తెలుసు కదా బెటర్. సార్ ఏదైనా టెంపరేచర్ ఇవన్నీ సెల్సియస్ స్కేల్లో +273 యాడ్ చేస్తే కెల్విన్లోకి మారిపోతుంది. అంతేనా? మారిపోయిందా లేదా? ఇప్పుడు కథం ఇంతేనా? ఓకే, ఇప్పుడు కెల్విన్ నుంచి వెళ్ళి ఫారెన్హీట్ స్కేల్. ఓకే, కెల్విన్ ఏంది? K - 273/100 కదా. ఫారెన్హీట్ స్కేల్ది F - 32/180. ఓకే, ఈ సున్నా పోయింది. 2 5s 2 9s కదా. రైట్ బడ. సో K - 273 ఇక్కడ మిగిలింది ఏంది? K - 273 కదా. ఈ 5 ఇటు పంపేయండి. 5/9 ఇన్ బ్రాకెట్ F - 32. ఓకే, సో దీన్ని అటు యాడ్ చేసింది అనుకోండి, అటు పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. కథం. సో K వాల్యూ ఏమొచ్చింది నాన్న? 5/9 ఇన్ బ్రాకెట్ F - 32 + 273 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైందా బేటా? అర్థమైంది కదా. ఏ స్కేల్ అయినా ఉండని మెయిన్ కీ పాయింట్ ఏంటి? సో ఆ స్కేల్ ఫస్ట్ రాయండి మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్. ఓకే, ఇది ట్రిక్ అన్నట్టు. చలో, సో ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాము. ఎట్ వాట్ టెంపరేచర్ డస్ ద టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ ఆర్ ఈక్వల్ అంట. సెల్సియస్ స్కేల్ ఫారెన్హీట్ స్కేల్ అనేది ఈక్వల్ అంట. సెల్సియస్ ఇంకా ఫారెన్హీట్ స్కేల్ అనేది ఈక్వల్ అంట. ఎక్స్ తీసుకుందామా. ఓకే, సో సెల్సియస్లో ఫార్ములా తెలుసు కదా. ఏంది అది నాన్న? సెల్సియస్లో ఓకే ఫస్ట్ ఇట్లా రాయాలన్నా TC మైనస్. ఓకే, సెల్సియస్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ ఎంత? 0. నంబర్ ఆఫ్ డివిజన్స్ 100. ఓకే, ఫారెన్హీట్ స్కేల్లో TF మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 32 అపాన్ ఓకే నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత? 180 కదా. సో ఇప్పుడు TC ఇంకా TF ప్లస్లో ఎక్స్ పెట్టేస్తే అయిపోయాయి కదా. x/100 = x - 32/180 కదా. ఇది పోయింది. 2 5s 2 9s కదా. ఈ 5 అటు పంపించండి, ఈ 9 ఇటు పంపించండి. 9x = 5x మైనస్ ఎంతనా? 5 × 32 160 కదా. అంతేనా? అంతే కదా బేటా. సో ఫైనల్లీ దీన్ని ఇటు పంపిస్తే 4x = -160 అనమాట. ఓకే, రైట్. సో x = ఏమొచ్చిందన్న? -160/4 4 4s అంతేనా? రైట్ బేటా. సో ఫైనల్లీ ఏమొచ్చిందన్న? -40 వచ్చింది. ఓకే, రైట్. సో సెల్సియస్లో ఇంకా ఫారెన్హీట్ స్కేల్లో -40 దగ్గర రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అవి. ఓకే, రైట్ బేటా. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయినా మీకైతే మెయిన్ ట్రిక్ అయితే చెప్పేసిన నేను. ఓకే, ఆల్రెడీ మీరు 11th అయిపోయింది, 12th అయిపోయింది, ఇంకా రిపీటర్ కాబట్టి మీరైతే
అవునా, ఇవైతే మీరైతే ఈజీగా ఐడెంటిఫై అయితే చేస్తారు కదా. సో కొత్తగా ఎవరైనా చూసిర్రు అనుకోండి 10th అయిపోయిన వాళ్ళు, అలా కొంచెం అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, అర్థమైంది కదా బేటా. ఇంకా దీన్ని ఇంకా డీప్గా మీకు ఇమాజినేషన్ చేసుకున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఇప్పుడు అంతగా టైం ఎంత లేదు లానా మనకు. ఓకే, సో ఈ సిలబస్ మొత్తము 11th మొత్తం 40 daysలో అయిపోవాలి కాబట్టి కొంచెం నేను ముందటికి వెళ్ళిపోవాలి. ఓకే, మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, అర్థం చేసుకోండి కొంచెము. ఓకే, -40 degrees Celsius. ఓకే, రైట్ బేటా. The temperature of a body on Kelvin scale is found to be X. ఓకే, సో కెల్విన్ స్కేల్లో X అనేది కనిపించిందంట. ఓకే, X అని అనుకుందాం కెల్విన్ స్కేల్లో. వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ బై ఎ ఫారెన్హీట్ థర్మోమీటర్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి X ఫార్. ఇప్పుడు అబ్జర్వ్ చేసిండ్రా, కెల్విన్ స్కేల్లో ఇంకా వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ బై ఎ ఫారెన్హీట్ థర్మోమీటర్. ఓకే, ఫారెన్హీట్ థర్మోమీటర్లో సేమ్ అనిపించిందంట, రెండిట్లో కూడా ఎక్సే అంట. ఓకే, ఇది చూడండి కెల్విన్ స్కేల్లో, ఇది కెల్విన్ స్కేల్ అనుకుందాం. ఓకే, ఎన్నో నంబర్లు ఉంటాయి అంతేనా, కరెక్టేనా. కెల్విన్ స్కేల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 273 నుంచి స్టార్ట్ అవుతుంది అంతేనా, పైకి పోతున్నా 373 వరకు అయితే ఉంటాయి అంతేనా. ఇది ఒకటి పక్కకు పెట్టుకోండి, ఇక్కడ ఫారెన్హీట్ది పక్కకు పెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ రెండిట్లో ఏదో ఒక లైన్ అనేది మ్యాచింగ్ అయింది అన్నట్టు. అర్థమైందా బేటా. అయ్యో దీనిలా ఏదో ఒక లైన్ అనేది మ్యాచింగ్ అయింది. ఇది కెల్విన్, ఇది ఫారెన్హీట్ స్కేల్. అవునా, ఇలా ఎన్నో నంబర్లు ఉన్నాయి, ఇలా కూడా ఎన్నో నంబర్లు ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఏదో ఒకటి అనేది ఇది X, ఇది X, రెండు నంబర్లు కూడా మ్యాచింగ్ అయినాయి అంట. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్లో కూడా సేమ్ అంతే. ఓకే, అవి రెండు ఎక్కడ మ్యాచ్ అయినాయి, ఏది చూడండి, సెల్సియస్ ఇంకా ఫారెన్హీట్ స్కేల్లో ఏదో ఒక మ్యాచింగ్ అయిందంట. ఎక్కడ మ్యాచింగ్ అయింది, ఇది సెల్సియస్ అనుకుందాం, ఇది ఫారెన్హీట్ అనుకుందాం. ఓకే, ఇట్లా నంబర్లు ఉంటాయి కదా, అందులో నంబర్లు ఇలా నంబర్లు ఉంటాయి. ఒక నంబర్ అనేది ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ అయింది అన్నట్టు. X ఎక్కడ మ్యాచ్ అయితే అంటే -40 దగ్గర మ్యాచ్ అవుతాయి. ఓకే, సో అదేవిధంగా కెల్విన్లో ఫారెన్హీట్లో చూద్దాము. ఓకే, ఫార్ములా ఏందన్నా కెల్విన్లోది. ఓకే, కెల్విన్కి K అని రాయాలా, K మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 273 అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత ఉంటాయి నాన్న, ఇలా 180 ఉంటాయి కదా. రైట్, సో ఇది ఫారెన్హీట్ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్ పాయింట్ ఎంత నాన్న, ఐస్ పాయింట్ ఎంత 32 కదా, నంబర్ ఆఫ్ డివిజన్స్. అచ్చా, దీనిలో 180 కదా బెట్, దీనిలో 100 కదా, కెల్విన్ స్కేల్లో 100 కదా, ఫారెన్హీట్ స్కేల్లో 180 అంతే కదా. రైట్ బెడా. సో ఈ సున్నా పోయింది, 2 5s 2 9s, ఈ 5 అనేది అటు పోయింది కదా. K మైనస్ 273/5 ఈజ్ ఈక్వల్ టు F మైనస్ 32/9 అంతేనా. రైట్, సో దీన్ని ఇటు పంపిద్దామా. ఇది చూడండి, ఇక్కడ ఏమన్నాడు, టీకే వాల్యూ F వాల్యూ అయితే X తీసుకోండి అన్నాడు కదా. X తీసుకుందాము, X తీసుకుంటున్నా. X మైనస్ 273/5 ఈజ్ ఈక్వల్ టు X మైనస్ 32/9. ఓకే, దీని ఇటు పంపించండి. ఓకే, సో 9x మైనస్ 9 ఇంటూ 273 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 160 అంతేనా. దీని ఇటు పంపించండి, ఎంత వస్తుంది 5x, 9x మైనస్ 5x 4x కదా, 4x ఈక్వల్, దీని అటు పంపించండి 9 ఇంటూ 273 మైనస్ 160 అంతే కదా. అవునా, సో ఇది సాల్వ్ చేసుకోండి, అది మీరే సాల్వ్ చేసుకోండి మ్యాథమెటికల్ పార్ట్. నాకు తెలిసి ఆన్సర్ మీకు 574.25 వస్తుంది అన్న, మీరే సాల్వ్ చేసుకోండి. ఇది 574.25 వస్తుంది. ఓకే, రైట్. ద ఫ్రీజింగ్ పాయింట్ ఆన్ ఏ థర్మోమీటర్ ఈజ్ మార్క్డ్ యాజ్ 20 degree. ఓకే, ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ అనమాట. అండ్ ద బాయిలింగ్ పాయింట్ యాజ్ 150. ఇదేదో కొత్త స్కేల్ ఉన్నట్టున్నది కదా. చలో, ఈ కొత్త స్కేల్ పేరు ఏమనుకుందాం, X స్కేల్ అనుకుందామా. X మైనస్ లోవర్ ఫిక్స్ పాయింట్ ఎంత, ఓకే 20. ఓకే, బాయిలింగ్ పాయింట్ ఎంత, దాన్ని 150 అంతేనా. ఇది చూడండి, సో ఐస్ పాయింట్, ఇది బాయిలింగ్ పాయింట్ అంతేనా. ఎక్కడ ఇది 20 అంట, ఇదేమో 150 అంట. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అంటే ఎన్ని లైన్లు ఉంటాయి ఇలా టోటల్గా, 150 మైనస్ 20 130 అంతేనా. టెంపరేచర్, ఏ టెంపరేచర్ ఆఫ్ 60 degrees Celsius on this thermometer
విల్ రీడ్ యాజ్, చూడండి ఇది డిగ్రీ సెల్సియస్లో మనకు తెలుసు కదా, ఈడనేమో 0 డిగ్రీ ఉంటుంది, ఈడనేమో 100 ఉంటుంది కదా బాయిలింగ్లో, అంతేనా కదా. అయితే ఈడ 60 డిగ్రీ ఉన్నది. ఓకే, ఈడ 60 డిగ్రీ ఉంటే ఇందులో ఉన్న టెంపరేచర్ ఏం మెజర్ చేస్తుంది అనుకోవాలన్నట్టు, ఇందులో ఉన్న రీడింగ్ అనుకోవాలి మనం. ఓకే, సెల్సియస్ స్కేల్లోనేమో 60 డిగ్రీ ఉంటే అయితే ఈ స్కేల్లో దీని వాల్యూ ఏమి ఉండొచ్చు కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఇది ఎక్స్ అనుకుందామా. ఎక్స్ మైనస్ లోవర్ ఫిక్స్ పాయింట్ ఎంత 20 అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత నాన్న 130 ఈజ్ ఈక్వల్ టు ఇదేంది నాన్న 60 అయితే ఇచ్చింది కదా ఇక్కడ, అంతేనా. 60 మైనస్ 0 అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత 100. ఈ సున్నా పోయింది కదా. రైట్ బిడా. సో దీని అయితే ఇటు పంపిస్తున్నా. ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 13 ఇంటూ 60, అంతేనా. అచ్చా ఇది చూడండి, ఇగో ఈ సున్నా కూడా పోయింది కదా, అంతేనా. 13 ఇంటూ 6, అంతేనా. కరెక్టే కదా బేటా. రైట్. సో ఫైనల్లీ ఏమొస్తుంది నాన్న 6 is 18, 6 7, అంతేనా. ఇది 78 వచ్చింది. ఎక్స్ మైనస్ 20, ఎక్స్ ఈక్వల్ టు 78 ప్లస్ 20 ఎంత నాన్న 98 వచ్చింది. ఓకే, సో ఎంత మెజర్ చేస్తుంది ఇక్కడ 98 కనిపిస్తుంది అనమాట, ఉందా. ఎస్. సో ఇందులో ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ ద ఎబో అనమాట. 98 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆన్ ఏ న్యూ స్కేల్ ఆఫ్ టెంపరేచర్, ఏదో కొత్త స్కేల్ అంట, మనకు కూడా తెలియదు, విచ్ ఈజ్ లీనియర్ అంట అండ్ కాల్డ్ డబుల్ స్కేల్ అంట. దీని పేరేంది డబుల్ స్కేల్ అంట. ద ఫ్రీజింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఆర్ 39W. ఇగో ఇది ఐస్ పాయింట్ వచ్చేసి 39W అంట, బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 239W అంట. ఓకే, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత 200 కదా, 200 కదా నంబర్ ఆఫ్ డివిజన్స్. వాట్ విల్ బీ ద టెంపరేచర్ ఆన్ అ న్యూ స్కేల్ కరస్పాండింగ్ టు ఏ టెంపరేచర్ ఆఫ్ 39 డిగ్రీ సెల్సియస్. ఈడ మన సెల్సియస్ స్కేల్ ఉన్నది. సెల్సియస్లో అయితే ఇదైతే మనకు తెలుసు కదా. ఈ సెల్సియస్ స్కేల్లో 39 డిగ్రీ సెల్సియస్ ఉంటే గనక ఇక్కడ ఏ దాంతో మ్యాచింగ్ అవుతున్నది, ఏ నెంబర్ తోటి మ్యాచింగ్ అవుతుంది కనుక్కోమంటున్నాను నాన్న. ఓకే, చలో కనుక్కుందాం. ఫార్ములా ఏంది, ట్రిక్ అయితే చెప్పిన, ఏ స్కేల్ అన్నా ఉండని. ఓకే, అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఓకే, ఎక్స్ మైనస్ 39 కదా అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత 200 ఈజ్ ఈక్వల్ టు ఇది 39 మైనస్ 0 అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత 100 కదా. ఈ రెండు సున్నాలు అయితే పోయినాయి కదా. దీన్ని అటు పంపిస్తే ఎక్స్ మైనస్ 39 ఈక్వల్ టు 39 ఇంటూ 2, అంతేనా కదా. రైట్. సో దీన్ని అటు పంపిస్తే ఎక్స్ ఈక్వల్ టు మొత్తానికి ఏమొచ్చింది 39 ఇంటూ 2 ప్లస్ 39, అంతేనా. ఏమొస్తుంది 9 to the 18, 3 to 6 78 ప్లస్ 39, అంతే కదా బేటా. 16 17 ఇది 10 11, ఇది వచ్చేసింది కదా, అంతేనా. ఎక్స్ ఈక్వల్ టు 117 వచ్చింది అన్న, ఉందా 117 డబ్ల్యూ స్కేల్, అంతేనా కదా. వచ్చిందా, ఉంది, ఆప్షన్లో కూడా ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బేటా. సో ఇప్పుడు చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఏంటో చూద్దాం నాన్న. ఓకే, సో చూడండి, చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్ అనమాట. చూడండి, సో ఇది వచ్చేసి సెల్సియస్ స్కేల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చేసి బాయిలింగ్ పాయింట్, ఇది వచ్చేసి ఐస్ పాయింట్ అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇది కెల్విన్ స్కేల్, ఇది వచ్చేసి ఫారెన్హీట్ స్కేల్ అనమాట. ఓకే, రైట్ బేటా. సో ఇప్పుడు చూడండి, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఇది మైనస్ ఇది, ఇంకా దీని మధ్యలో ఉన్న డిఫరెన్స్ సేమే ఉంటుందా ఉండదా, ఉంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు సెల్సియస్ స్కేల్లో ఇంకా ఫారెన్హీట్ స్కేల్లో చూద్దాము. ఓకే, ఇప్పుడు చూడండి, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూడండి సేమ్ ఉంటాయి, కానీ 5/9 అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. ఓకే, సో చూడండి, టాప్ నుంచి బాటమ్ వరకు ఏం తీసుకుంటున్నా డెల్టా సి. ఓకే, ఏదో ఒకటి తీసుకుంటాం, కానీ సి మైనస్ 0నే రాస్తాం అనుకోండి, సి మైనస్ 0నే రాస్తాము. ఈ సి అనేది 100 వరకు తీసుకుంటున్నాయి, టాప్ వరకు. ఓకే, రైట్ బేటా. సో నంబర్ ఆఫ్ డివిజన్ ఎంత 100, అంతేనా. 100 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీనిది డిఫరెన్స్ ఎఫ్ మైనస్
32 అని రాస్తామా, F మైనస్ 32 అని రాస్తాం. ఈ F టాప్ లెవెల్లో వరకు తీసుకోండి. ఓకే, ఈ నుంచి లీడ్కి దాన్ని ఏమంటాం, డిఫరెన్స్ అవునా. రైట్, అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత, 180. ఇది పోయింది, 2 5s 2 9s, అంతేనా. సో ఫైనల్లీ డెల్టా సి ఈజ్ ఈక్వల్ టు 5/9 టైమ్స్ ఆఫ్ డెల్టా ఎఫ్ వచ్చింది, అంతే కదా. డిఫరెన్స్ అలాగ అంతేమున్నది, సేమే ఉందా లేదా, కొత్తగా ఏమైనా ఉందా ఇంట్లో, ఏం లేదు. ఇప్పటి వరకు మనకు వచ్చిన దాంట్లో ట్రిక్ అయితే చెప్పిన, ఎటువంటి స్కేల్ ఉన్నా కానీ ఓకే, టెంపరేచర్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్, ఇదైతే ట్రిక్ న్యూమరికల్ సాల్వ్ చేయడానికి. ఓకే, ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఏ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ థర్మోమీటర్ ఆర్ డిప్డ్ ఇన్ బాయిలింగ్ వాటర్. సరే, 2 థర్మోమీటర్లు అయితే డిప్ చేసి అయితే ఉన్నాయి. ఇవేవి, ఒకటేమో ఏదైనా సెల్సియస్ స్కేల్, ఓకే, సెల్సియస్ స్కేల్, ఇంకా ఫారెన్హీట్ స్కేల్ బాయిలింగ్ వాటర్లో అయితే ఉన్నాయి. సరే, the water temperature is lowered until the Fahrenheit thermometer registered a temperature of 140. ఇది చూడండి, ఇగో ఒక పాయింట్ అబ్జర్వ్ చేసిండ్రా, నీళ్ళు అయితే వేడి ఉన్నాయి, హాట్ వాటర్ అని చెప్పేసి అయితే అన్నాడు, బాయిలింగ్ వాటర్ కదా. అయితే దీనిలో పీక్ వాల్యూ వరకు అయితే రీడింగ్ అయితే కనిపిస్తుంది కదా, బాయిలింగ్ పాయింట్ ఎంత నానా, 100 వరకు కనిపిస్తుంది. ఈడ 212 ఉంటుంది, అంతేనా, కరెక్టే కదా బేట. చాలు, సో వాటర్ అనేది వేడిగా ఉన్నాయి కాబట్టి ఈ రీడింగ్స్ అయితే ఉన్నాయి, అవునా. అయితే క్వశ్చన్లో ఏమన్నారంటే, ద వాటర్ టెంపరేచర్ ఈజ్ లోవర్డ్ అంటిల్ ద ఫారెన్హీట్ థర్మోమీటర్ రిజిస్టర్డ్ ఏ టెంపరేచర్ ఆఫ్ 140. ఇది కొంచెం కూల్ అయిందంట, ఓకే, కూల్ అయిపోయి కొంచెము ఇగో ఎక్కడి వరకు పడిపోయింది, ఇది 140 వరకు పడిపోయిందంట, సరేనా. The fall of temperature as registered by the centigrade thermometer. అంటే ఇది 140 రీడింగ్ ఉన్నప్పుడు, ఓకే, అయితే ఇది ఎంత ఫాల్ అయింది అన్నట్టు, ఇది ఎంత ఫాల్ అయింది కనుక్కోవాలి మీరు, ఓకేనా. ఎంత ఫాల్ అయిందో కనుక్కోవాలన్నమాట. రైట్ బేట. సో ఇప్పుడు ఈడ ఎంత ఉన్నదన్న, డిఫరెన్స్ ఎంత ఉన్నది నాకు చెప్పండి. 212 మైనస్ 140, ఓకే, ఈడ 2, ఇది 6 7 72 కదా, అంతేనా కదా. ఇప్పుడు నాకు చెప్పండి, డిఫరెన్స్ ఏమొస్తుంది చెప్పండి. ఇగో డెల్టా సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ డెల్టా ఎఫ్, అంతేనా. ఫాల్ ఆఫ్ టెంపరేచర్, అంతేనా, డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్. చలో, సో చూడండి, డెల్టా ఎఫ్ వాల్యూ 72, అవునా, 9 8s 72, 5 8s 40, ఓకే. డెల్టా సి ఎంత పడిపోతుంది నాన్న, ఇది 40 పడిపోతుంది, ఓకే, అర్థమైందా, 40 పడిపోతుంది. డెల్టా సి వాల్యూ కనుక్కోండి అంటున్నాడు, 40 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. చూడండి, ద ఫాల్ ఆఫ్ టెంపరేచర్ యాజ్ రిజిస్టర్డ్ అంటే డెల్టా సి కనుక్కోవాలి. ఇది 140 ఉన్నప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుందో మీరైతే కనుక్కోవచ్చు కదా. సో ఇదైతే పెద్ద ప్రాబ్లం అయితే లేదు కదా, రైట్. సో కానీ దీని ఆన్సర్ ఎంత, 40 degrees Celsius అన్నట్టు, ఓకే. చలో, థర్మల్ ఎక్స్పాన్షన్. సో జనరల్గా మనకైతే థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటో తెలుసు. థర్మల్ అంటే ఏంటి, హీట్ అనమాట. ఓకే, ఒక సాలిడ్స్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, అంతేనా. ఒక చెంచా తీసుకొని స్టవ్ పైన పెట్టండి, స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టండి, ఏమవుతుంది, మెల్లమెల్లగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, అంతేనా. రైట్ బెటర్. సో అట్లానే అది ఆ సాలిడ్స్ కాబట్టి సాలిడ్స్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అని మీకు కూడా తెలుసు కదా. సో ఇదైతే సింపుల్ కాబట్టి ఇక్కడ టైం ఏం వేస్ట్ చేయకుండా ముందరికి వెళ్ళిపోదాం. ఓకే, థర్మల్ ఎక్స్పాన్షన్, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 points ఆన్ ఏ సాలిడ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ కదా. చలో, ఇదైతే తెలుసు కదా నాన్న, సింపులే కదా, డెడ్ ఈజీ. 2 holes ఆఫ్ అన్ఈక్వల్ డయామీటర్ D1 and D2 ఆర్ కట్ ఇన్ మెటల్ షీట్స్ ఈస్ హీటెడ్. ఓకే, ఇది చూడండి నాన్న, ఇది మెటల్ షీట్ అన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు దానిలో 2 holes ఉన్నాయి. ఓకే, ఇది ఒక సాలిడ్ కదా. ఇప్పుడు ఈ 2 holes, ఇది D1 ఇది D2. ఇప్పుడు ఈ మెటల్ షీట్ని హీట్ చేస్తే ఏమవుతుంది, D1 and D2 both will decrease అవుతుందా, కాదు. D1 and D2 both will increase, yes, increase. Solids expands on heating అని తెలుసు కదా. A solid ball of metal has a concentric spherical cavity within it. If the ball is heated, the volume of a cavity ఏమవుతుంది నాన్న, ఒక సాలిడ్ బాల్ ఉన్నది, దాని లోపల చిన్న హోల్ ఉన్నది,
మళ్ళీ మీరు హీట్ చేసిండ్రు, హీట్ చేస్తే ఏమవుతుంది, అది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే దాని యొక్క వాల్యూమ్, అంటే ఆ హోల్ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు, అంతేనా? రైట్ కదా, ద వాల్యూమ్ ఆఫ్ క్యావిటీ చిన్న హోల్ అన్నట్టు అట్లా, ఓకే, ఇంక్రీజెస్, సరేనా? ఓకే, సాలిడ్స్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అన్న చిన్న టాపిక్ కదా. నెక్స్ట్ లీనియర్ ఎక్స్పాన్షన్ మనం ఆల్ఫా తోటి ఇండికేట్ చేస్తాము. ఇదైతే గుర్తుపెట్టుకోవడం కూడా పెద్ద ప్రాబ్లం అయితే కాదు కదా. సో మెయిన్ ఏంది నాన్న, ఇలా ఫార్ములా అనేది మెయిన్, ఇది గుర్తుపెట్టుకుంటే న్యూమరికల్ సాల్వ్ అవుతాయి. ఓకే, లీనియర్ ఎక్స్పాన్షన్ చూడండి, చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు L0 ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ ఏంది, ఫైనల్ మైనస్ ఇనిషియల్ లెంత్ అయితే L0 తీసుకుంటున్నాను. ఓకే, ఏమొచ్చింది, L0 ఆల్ఫా డెల్టా టీ, డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్ అనమాట. ఓకే, అర్థమైందా? ఫైనల్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్ దగ్గర L0 అనే లెంత్ ఉండే, ఫైనల్ టెంపరేచర్ దగ్గర ఎల్ లాగా మారింది. సాలిడ్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ కదా, అంతేనా కదా. ఇది ఇనిషియల్లీ. ఓకే, సో టెంపరేచర్ T1 అనే టెంపరేచర్ దగ్గర ఎల్ అనే లెంత్ అయితే ఉన్నది. దీన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్పాండ్ అవుతుంది, అంతేనా కదా. సో దీని యొక్క లెంత్ ఎంత, ఓకే, అచ్చా ఇది ఇనిషియల్ లెంత్ L0 తీసుకోండి, ఇనిషియల్ లెంత్ L0, ఫైనల్ లెంత్ ఎంత L అన్నట్టు. ఓకే, ఇదేంది నాన్న, డిఫరెన్స్ ఇన్ ద లెంత్, తెలుసు కదా. చాలు, ఇది పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో దీన్ని అడపంపిస్తే L0 కామన్ తీసుకుంటే 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. ఓకే, అర్థమైందా బేట? డెల్టా టీ అంటే ఏంటి, ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్. ఓకే, చలో, T2 అనే టెంపరేచర్ దగ్గర ఎల్ అనే లెంత్ ఉన్నది అన్నట్టు. ఓకే, అవునా, ఇదే వచ్చిందా లేదా? రైట్ బడా, ఏం లేదు, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకున్నానా, పని అయిపోయినట్టే. ఓకే, ఆల్ఫా అంటే ఏంటి, కోఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, గుర్తుపెట్టుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాయండి అని అంటే కనుక యంగ్స్ మోడల్స్ ఫార్ములా తెలుసు కదా, F/A ఇంటూ డెల్టా L/L, అంటే ఇక్కడ ఒరిజినల్ లేదు L0 తీసుకుంటున్నాను కాబట్టి L0 అని రాసిన. ఓకే, ఇది చూడండి, ఫోర్స్ అపాన్ ఏరియా, అది ఎట్లున్నదో అట్లానే రాసేసిన. ఓకే, సో డెల్టా L/L0 ఏమొస్తుంది చెప్పండి, ఇది చూడండి, దీని డెల్టా L/L0 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా డెల్టా టీ రాసుకోవచ్చా, ఆల్ఫా డెల్టా టీ అయితే రాసేసిన. ఓకే, ఇక ఫోర్స్ అపాన్ ఏరియా ఏమంటామంటే థర్మల్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము, థర్మల్ స్ట్రెస్ ఫార్ములా. ఓకే, సిగ్మా తోటి అయితే ఇండికేట్ చేస్తాము, సిగ్మా బై ఆల్ఫా డెల్టా టీ. ఓకే, మొత్తానికైతే యంగ్స్ మోడల్స్ ఏమొచ్చిందన్నా, సిగ్మా బై ఆల్ఫా డెల్టా టీ. అవునా, నేనేమన్నా మీకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో యంగ్స్ మోడ్యులస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అన్నా ఇక్కడ కనిపిస్తుందా లేదా? రైట్ బెడ, ఈ మొత్తానికి ఫార్ములా గుర్తుపెట్టుకున్నానా, అంతే. ఓకే, మనకు 3 ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి, లీనియర్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ ఏరియల్ ఎక్స్పాన్షన్. ఏరియల్ ఎక్స్పాన్షన్ లో బీటా రాస్తాము. ఓకే, ఈడేం రాస్తాం, ఏ రాస్తాం, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఈడేమో బీటా రాస్తాం, సేమ్ ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి ఫార్ములాలో ఈడ్ వరకు, ఈ రెండు అయితే సేమ్. ఎల్ ప్లేస్లో ఏ పెట్టాలి, వాల్యూమ్ ఎక్స్పాన్షన్లో ఏమొస్తుంది, ఈడ గామా అంటాం. ఓకే, ఈడ గామా రాస్తాం, ఎల్ ప్లేస్లో ఏం పెడతాం, వి పెడతాం అనమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అన్ని చూపిస్తాం మీకు, చూడండి, ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి సరేనా. గ్రాఫ్ ఫర్ ఎల్ వర్సెస్ డెల్టా టీ. ఫైనల్ లెంత్ ఎంత, L0 ప్లస్ ఆల్ఫా L0 డెల్టా టీ కదా. ఇందులో నుంచి ఎల్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీనే కదా, అవునా. ఇప్పుడు చూడండి, ఎల్కి డెల్టా టీకి ఓకే పవర్స్ ఏమున్నాయి, 1 1 ఉన్నాయి, స్ట్రేట్ లైన్ వస్తుంది. పాసింగ్ త్రూ ఆర్జినా కాదు, L0 అయితే ఉంది, అంతేనా. స్లోప్ ఏంది, ఆల్ఫా L0, tan θ ఆల్ఫా L0 కదా, ఇంతే కదా వస్తుంది బేటా, అంతేనా. ఆల్రెడీ నేను మీకు బేసిక్ మ్యాథమెటిక్స్లో గ్రాఫ్కి సంబంధించిన అన్ని ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను, అవునా. మీరు చూడకుంటే చూడాలి నన్ను అది. ఓకే, అందుకోసం అంటున్నాను, స్టార్టింగ్ నుంచి చూసుకుంటారండి, ఈజీగా అవుతుంది అని, అవునా. ఇప్పటివరకు ఏమొచ్చింది, స్కేల్స్ వచ్చినాయి, అంతేనా. రైట్, సో ఆ స్కేల్స్కి సంబంధించిన ట్రిక్ అయితే నేను మీకు చెప్పినాను, అవునా. నెక్స్ట్ ఏమొచ్చింది, ఇగో కోఎఫిషియంట్ ఆఫ్ ఏది, లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా వాల్యూ, అవునా. లీనియర్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ ఇగో సూపర్ఫిషియల్ ఆర్ ఏరియల్ ఎక్స్పాన్షన్.
ఫార్ములా సేమ్ నాన్న, మీకు కూడా తెలుసు. ఒక దగ్గర రాసుకున్నాను అనుకో, చిన్నగా 3 లైన్లలో అయిపోతుంది. ఓకే, రాసి చూపెట్టాలనా? ఇగో డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఆల్ఫా డెల్టా టీ. ఓకే, ఏరియల్ ఎక్స్పెన్షన్ కావాలి సార్. డెల్టా ఏ ఈక్వల్ టు ఏ నాట్ బీటా డెల్టా టీ. ఓకే, వాల్యూమ్ ఎక్స్పెన్షన్ కావాలి సార్. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ గామా డెల్టా టీ. అంతే. ఓకే, ఇక్కడ బీటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ లేదా సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి అట్లా అంటాము. ఇది చూడండి, బీటా అంటే 2 ఆల్ఫా అని గుర్తుపెట్టుకోండి, గామా అంటే 3 ఆల్ఫా అని గుర్తుపెట్టుకోండి. ఖతం, న్యూమరికల్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇంతేనా? సేమ్ ఫార్ములాలు, కాపీ పేస్ట్ ఫార్ములాలు. ఓకే, ఇగో సేమ్ అవే ఫార్ములాలు, అంతేనా? నోట్, బీటా అంటే 2 ఆల్ఫా అని గుర్తుపెట్టుకోండి. ఇగో వాల్యూమ్ ఆర్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ గామా. ఓకే, ఆల్రెడీ చెప్పినా కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. గామా అంటే 3 ఆల్ఫా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఫార్ములా అవే. ఓకే, ఎస్. నెక్స్ట్ డెన్సిటీ ఎక్స్పాన్షన్. ఓకే, ఇక్కడ డెన్సిటీ ఎక్స్పాన్షన్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ ప్రతిసారి ప్లస్ రాసుకుంటూ వచ్చినమ్మా, ఇక్కడ డెన్సిటీ దగ్గర మైనస్ రాయాలి, అంతేనా తేడా? ఓకే, గామా కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటాం. ఓకే, ఇదేంటన్నా డిఫరెన్స్ ఇన్ డెన్సిటీస్. ఇది రో నాట్ అంటే ఇనిషియల్ డెన్సిటీ, అంతే. ఓకే, ఎస్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ద లెంత్ ఆఫ్ ఎ స్టీల్ రాడ్ ఈస్ 5 సెంటీమీటర్ లాంగర్ దెన్ దట్ ఆఫ్ బ్రాస్ రాడ్. ఓకే, సో చూడండి, లెంత్ ఆఫ్ ఎ స్టీల్ రాడ్ ఈస్ 5 సెంటీమీటర్ లాంగర్ అంటే 5 సెంటీమీటర్ కొంచెం పెద్దగా ఉన్నది అన్నట్టు. ఓకే, సో 5 ప్లస్ బ్రాస్ రాడ్ కంటే 5 సెంటీమీటర్ కొంచెం పెద్దగా ఉన్నది. ఓకే, చూడండి, అనుకుందాము ఒక బ్రాస్ రాడ్ది లెంత్ 10 సెంటీమీటర్లు అనుకుందాం. అయితే దీనిది ఏమవుతుంది, స్టీల్ది 15 సెంటీమీటర్లు అన్నట్టు అట్లా. ఓకే, ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ దర్ లెంత్ ఈస్ టు బి రిమైన్ ద సేమ్ ఎట్ ఆల్ టెంపరేచర్. చూసిండ్రా, డిఫరెన్స్ ఇన్ దర్ లెంత్ అంట. ఓకే, సో డెల్టా ఎల్ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్బి అయితే ఇచ్చిన డాటా. దెన్ ద లెంత్ ఆఫ్ ద బ్రాస్ రాడ్. సో లెంత్ ఆఫ్ ద బ్రాస్ రాడ్ మనము కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందాము. చూడండి అన్న, గివెన్ డాటా ఏంటి, డెల్టా ఎల్ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్బి, అంతేనా? మనకు డిఫరెన్స్ ఇన్ ద లెంత్ ఫార్మ్ ఏంటి నాన్న, డెల్టా ఎల్ ది ఫార్మ్ ఏంటి, సిన్స్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఆల్ఫా డెల్టా టీ, ఇదే కదా. సో ఈ డాటా ప్రకారము మనం ఏం రాసుకోవచ్చు, ఎల్ఎస్ ఆల్ఫా ఎస్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బ్రాస్ ది రాయాలి కదా, ఎల్బి ఆల్ఫా బి డెల్టా టీ, అంతేనా? సో ఇక్కడ టెంపరేచర్ అనేది సేమ్ అని చెప్పేసి అయితే అన్నాడు, అవునా? సో టెంపరేచర్ అయితే పోయింది, అవునా? ఎల్ఎస్ ఇంటూ ఆల్ఫా ఎస్, స్టీల్ వాల్యూ ఎంత ఇచ్చిందన్న, 12 × 10⁻⁻6. ఓకే, దీని ఒక యూనిట్స్ గుర్తుపెట్టుకోండి, పర్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎల్బి 18 × 10⁻⁻6. ఓకే, ఇది ఆల్ఫా బి అయితే రాసేసిన బ్రాస్ది, ఇంకోటి ఎల్బి రాయాలి కదా. చలో, క్లియరేనా? ఇది పోయింది కదా. ఎల్ఎస్ బై ఎల్బి ఈజ్ ఈక్వల్ టు 18/12 కదా. 3 4s, అవునా? 3 6s, 2 2s, 2 3s అంటే ఏమొచ్చింది, 3/2 అయితే వచ్చింది కదా. అంటే ఎల్ఎస్ ప్లేస్లో మనము 3/2 ఇంటూ ఎల్బి రాసుకోవచ్చా, రాసుకోరాదా? రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎల్ఎస్ ప్లేస్లో 3/2 ఎల్బి సబ్స్టిట్యూట్ చేద్దాం. 3/2 ఎల్బి, 3/2 ఎల్బి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఎల్బి, అంతే కదా. చూడండి, ఎల్ఎస్ ప్లేస్లో 3/2 ఎల్బి అయితే సబ్స్టిట్యూట్ చేసినాను. ఓకే, సో ఇది అటు పంపిస్తే ఏమొస్తుంది, 3 ఒక చూడండి దీని ఇటు పంపించేసిన 3LB/2 మైనస్ LB ఈజ్ ఈక్వల్ టు 5, అంతేనా? ఎంతనా, 3 - 2 1 అంటే మొత్తానికి ఏమొచ్చింది, LB/2 ఈజ్ ఈక్వల్ టు 5. LB ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10 సెంటీమీటర్లు వచ్చింది కదా. సో LS ఏమొస్తుంది నాన్న, 5 సెంటీమీటర్లు ఎక్స్ట్రా కదా. 5 ప్లస్ LB, 5 ప్లస్ 10 ఎంత వచ్చింది నాన్న, 15 సెంటీమీటర్లు. మనం ఏదైతే అనుకున్నామో అదే వచ్చింది కదా, రైట్ బేటా. సో 15 సెంటీమీటర్ ఉందా? ఎస్ ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. The coefficient of linear expansion of brass and steel are alpha 1 and alpha 2. Okay,
సో ఇది బ్రాస్ది, ఇది స్టీల్ది. ఇది α1 అంట, ఇది α2 అంట. సరే, when we take a brass rod of length L1 and a steel rod of length L2 at a 0 degrees Celsius, okay? Sare. Then the difference in their length L1 minus L2 will remain the same at all temperature. గుర్తుపెట్టుకోండి, ఇది డిఫరెన్స్ ఇన్ ద లెంత్ అనమాట. ఇదేంది ఇచ్చిన డాటా డెల్టా ఎల్ అనేది సేమ్ అన్నట్టు, దానికి ఇంకా దీనికి రెండిటికి సేమ్ అనమాట. ఏమి ఇచ్చిండు, డెల్టా L1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా L2 అనేది సేమ్ అన్నాడు, డిఫరెన్స్ ఇన్ ద లెంత్. ఓకే, ఏమొస్తుంది నాన్న, L1 అంతే కదా, దీనిలో ఇనిషియల్ లెంత్ L1 α1 డెల్టా టీ, ఇక్కడ L2 α2 డెల్టా టీ. ఇప్పుడు చేసినట్టే కదా, అంతేనా కదా. ఇనిషియల్ లెన్స్ అయితే ఇచ్చింది కదా L1 అండ్ L2 అని, అవునా. సో టెంపరేచర్ అయితే సేమ్ అని చెప్పేసి అయితే అన్నాడు, అవునా. చలో, సో మిగిలింది ఏంటి నన్న, ఇదే కదా, L1 α1 ఈజ్ ఈక్వల్ టు L2 α2 కదా. అవును, ఇదే ఉందా, L1 α1 ఈక్వల్ టు L2 α2 ఉంది. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, a copper rod of 88 centimeter and an aluminium rod of unknown length has difference in the length independent of increase in temperature. అంటే డెల్టా టీ పైన, టెంపరేచర్ పైన అయితే ఆధారపడతలేదు. ఓకే, ద లెంత్ ఆఫ్ ద అల్యూమినియం రాడ్, లెంత్ ఆఫ్ అల్యూమినియం రాడ్ అయితే మనం కనుక్కోవాలి. చూడండి, ఏ కాపర్ రాడ్, ఇది కాపర్, ఓకే, ఇది అల్యూమినియం రాడ్. ఓకే, ద లెంత్ ఆఫ్ ద కాపర్ రాడ్ ఎంత ఇచ్చిండు, 88 సెంటీమీటర్ ఇచ్చిండు కదా. సో లెంత్ ఆఫ్ అల్యూమినియం రాడ్ తెలియదు, అన్నోన్ లెంత్ అన్నాడు. ఓకే, హ్యాస్ ఎ డిఫరెన్స్ ఇన్ లెంత్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ పైన అయితే ఏమీ కూడా ఆధారపడతలేదు. ఓకే, ద లెంత్ ఆఫ్ ద అల్యూమినియం రాడ్ కనుక్కోవాలి. ఓకే, ఇది కాపర్ది, ఇది అల్యూమినియం అనమాట. ఓకే, ఫార్ములా ఏంటన్న, డెల్టా ఎల్ది ఫార్ములా ఏంటి, ఓకే, ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ కదా. అంటే LCU ఇంటూ ఆల్ఫా CU ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ LAL కదా అల్యూమినియంది, ఆల్ఫా AL ఇంటూ డెల్టా టీ కదా. సో దీనిపైన అయితే ఆధారపడతలేదు, అవునా. సో కాపర్ది లెంత్ ఎంత ఇచ్చిండు, 88 అయితే ఇచ్చిండు కదా. సో ఆల్ఫా CU 1.7 కదా, 1.7 ఇంటూ 10⁻⁵, అవునా, ఈజ్ ఈక్వల్ టు అల్యూమినియం అయితే కనుక్కోవాలి కదా. చలో, ఇంటూ రైట్. సో ఈ ఆల్ఫా అల్యూమినియం వాల్యూ ఎంత ఇచ్చిండు, 2.2 ఇంటూ 10⁻⁵ కదా. రైట్ బేటా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది, 10⁻⁵, 10⁻⁵ అయితే పోయింది కదా. సో లెంత్ ఆఫ్ అల్యూమినియం ఏమొచ్చిందన్న, 88 ఇంటూ 1.7, 88 ఇంటూ 1.7 డివైడెడ్ బై 2.2 కదా, ఇది కింద పంపించేసిన. ఓకే, అంతే కదా, 2.2. ఓకే, రైట్ బెటర్. సో ఇది మీరు చేసుకుంటే నాకు తెలిసి 68 సెంటీమీటర్ వస్తుంది అన్న. ఓకే, 68 సెంటీమీటర్. ఎట్లానో నేను చెప్తా చూడండి. ఓకే, రఫ్గా చేస్తా, ట్రిక్ అన్నట్టు. ఒక్కొక్క ఇది మొత్తం సాల్వ్ చేసుకోకుండా చేయకండి. ఓకేనా, మొత్తం సాల్వ్ ఏం చేయకండి, ట్రిక్ చెప్తా చూడండి. ఎట్లా ట్రిక్ చెప్తాను, పాయింట్ ఈడ ఉందా, ఓకే, ఈ పాయింట్ అయితే ఎగిరిపోయింది, పెద్ద ప్రాబ్లం అయితే లేదు కదా, అవునా. రైట్. సో ఇక్కడ 22 ఉన్నది, 22 4 88 కదా, అంతేనా. ఈడేమున్నది 17 కనిపిస్తుంది కదా, 17 ఇంటూ 4 ఎంతనా, 28 4 5 6 68 వచ్చిందా లేదా, 68 సెంటీమీటర్, అవునా కదా. రైట్ బెటా. సో ఇట్లా ట్రిక్ కోట్ అయితే చేస్తున్నాను. ఓకే, లేదా నార్మల్ కూడా మీరు చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు, అలా ట్రిక్ ఏం కనిపించకుండా మీకు. ఓకే, సో ఆల్రెడీ ఫాస్టెస్ట్ వే టు క్యాల్కులేట్ ద న్యూమరికల్స్ అని చెప్పేసి అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను, అది వీడియో చూడండి మీరు. ఓకే, సో కాంపోజిషన్ ఆఫ్ రాడ్, ఆల్ఫా కాంపోజిషన్. ఓకే, సో ఒక రాడ్ది కాంపోజిట్ ఆల్ఫా వాల్యూ కనుక్కోండి అని అంటే L1 α1 ప్లస్ L2 α2 బై L1 ప్లస్ L2 అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఫార్ములా అయిపోతుంది. సో α1 L1 అయితే తెలుసు కదా నాన్న, దాని యొక్క లెంత్లో α1 అంటే దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అనమాట. ఓకే,
if two rods of length L and 2L having a coefficient of linear expansion alpha and 2 alpha. Okay, so L1 value చూడండి, L1 value L లో, L2 value 2L లో, alpha 1 value alpha, okay, alpha 2 value 2 alpha are connected so that total length become 3L. దానికి టోటల్ లెంత్ ఏమైంది 3L అయింది అన్నట్టు. ద యావరేజ్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ కాంపోజిషన్ ఆఫ్ రాడ్స్. సో చూడండి ఇట్లా అన్నట్టు, దీన్ని ఇగో ఇది L1, ఇది ఆల్ఫా 1, ఇంకోటి పక్కకు పెట్టేస్తున్నా. ఓకే, ఇది L2, ఇది ఆల్ఫా 2 అన్నట్టు. దీని యొక్క కాంపోజిట్ రాడ్ అన్నట్టు, ఇదే అన్నట్టు కాంపోజిట్ అంటే. ఓకే, సో దీని యొక్క కంబైన్గా ఫామ్ అయితే దీని యొక్క ఆల్ఫా వాల్యూ ఇదే ఒక రాడ్ లాగా ఫామ్ అయితే దీని యొక్క ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా ఎఫెక్టివ్ ఏమవుతుంది కనుక్కోండి అంటే ఇదే అన్నట్టు అట్లా. ఓకే, ఇదే ట్రిక్. ఈడైతే పక్కకు పెట్టినాము, సేమ్ క్వశ్చన్ అదే దానికి సంబంధించింది కదా. సో ఆల్ఫా కాంపోజిట్. ఓకే, ఏంది నాన్న, L1 ఆల్ఫా 1 ప్లస్ L2 ఆల్ఫా 2 బై ఆల్ఫా 1. సో L1 ప్లస్ L2 కదా, L1 ప్లస్ L2 కదా. ఫార్ములా బేస్ క్వశ్చన్ నాన్న, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఓకే, ఆల్ఫా 1 అంటే ఆల్ఫా, L1 అంటే ఎల్లో, ఆల్ఫా 2 అంటే 2 ఆల్ఫా, ఇది 2L 2 ఆల్ఫా కదా. సో ఇది 3L అయిపోయింది కింద అయితే కదా. L ప్లస్ 2L 3L. అబ్బా మెల్ల వేసుకున్నానా, దానిలో ఏమున్నది కదా, 4 5 ఆల్ఫా L బై 3L, LL అయితే పోయింది. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, 5 ఆల్ఫా బై 3 వచ్చింది. ఓకే, 5 ఆల్ఫా బై 3 ఉందా, 5 ఆల్ఫా బై 3 అయితే ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బైమెటాలిక్ స్ట్రిప్. ఈ బైమెటాలిక్ స్ట్రిప్ అయితే మీకైతే తెలిసిన విషయమే. 2 మెటాలిక్ స్ట్రిప్స్ అయితే తీసుకున్నాను నార్మల్ టెంపరేచర్ దగ్గర. ఓకే, ఇది బ్రాస్, ఇది స్టీల్ అని చెప్పేసి అనుకుందాము. గుర్తుపెట్టుకోండి 100% దాని యొక్క లెంత్ అనేది ఎట్లుండాలి, సేమ్ అయి ఉండాలి. ఓకే, ఇది వేరే వేరే మెటీరియల్ కాబట్టి అఫ్కోర్స్ ఆల్ఫా వాల్యూ అయితే వేరేగా ఉంటుంది. ఆల్ఫా 1 ఇది ఆల్ఫా 2. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా 1 గ్రేటర్ దెన్ ఆల్ఫా 2. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది అన్న, కూల్ చేసినప్పుడు ఇట్లా అవుతుంది అన్నట్టుగా అంతే. ఓకే రైట్, సో అది గుర్తుపెట్టుకోండి. 2 మెటాలిక్ స్ట్రిప్స్ దట్ కాన్స్టిట్యూట్ ఏ బైమెటాలిక్ స్ట్రిప్ మస్ట్ నెసెసర్లీ డిఫరెన్స్ ఇన్ దేర్. దేనిలో డిఫరెన్స్ ఉండాలి, ఆల్ఫాలో ఉండాలి కదా. మెయిన్గా ఏంది ఆల్ఫాలో, అంతేనే కదా. లెంత్ అయితే సేమే, ఇక మాస్ కూడా సేమే, రెసిస్టెన్స్ అయితే ఏముండదు అక్కడ కదా, అవునా. మెయిన్గా ఏంది డిఫరెన్స్ దేనిలో ఉండాలి, రెసిస్టెన్స్ ఏమి ఉండొచ్చేమో, కానీ ఆల్ఫా వాల్యూ మాత్రం మెటలే వేరు. ఆల్ఫా వాల్యూ అయితే ఖచ్చితంగా వేరే ఉండాలి కదా, అవునా. లెంత్ కూడా సేమ్ అయి ఉండాలి. ఓకే, మాస్ కూడా సేమ్ ఉండొచ్చు, రెసిస్టెన్స్ కూడా సేమే ఉండొచ్చు. ఏ బైమెటాలిక్ స్ట్రిప్ ఈజ్ మేడ్ ఆఫ్ అల్యూమినియం అండ్ స్టీల్. ఆన్ హీటింగ్ ద స్ట్రిప్ విల్, చూడండి ఆల్ఫా AL ఈజ్ లెస్ దెన్ ఆల్ఫా స్టీల్ అన్నాడు. ఓకే, ఏమైతుంది, రిమైన్ స్టేటా కాదు, ట్విస్టెడా కాదు. విల్ బెండ్ విత్ అల్యూమినియం ఆన్ కాన్కేవ్ సైడ్ కాదు, విల్ బెండ్ విత్ స్టీల్ ఆన్ కాన్కేవ్ సైడ్. కరెక్ట్, ఇంతే కదా. రైట్ బడా. నెక్స్ట్ క్వశ్చన్, టైం పీరియడ్ ఆఫ్ పెండులం. టైం పీరియడ్ ఆఫ్ పెండులం అయితే మీకు తెలుసు, T = 2π√L/G కదా. సో ఇక్కడ మనము క్లాక్ పెండులమ్స్ కనుక తీసుకుంటే పాతయి. సో ఇది పెండులం క్లాక్స్ ఉంటాయి చూడండి, తెలుసు కదా, ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది, అవునా. అదొక మెటల్తో తయారు చేయబడుతుంది కదా. సో ఎండాకాలంలో సాలిడ్స్ అనేటివి ఎక్స్పాండ్ అవుతాయి కదా, చలికాలంలో తక్కువ అంటే కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట కదా. సో ఇక్కడ చూసుకుంటే కనుక టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ లెంత్ కదా, అవునా. లెంత్ పెరిగితే టైం పీరియడ్ పెరుగుతుంది, లెంత్ తగ్గితే టైం పీరియడ్ తగ్గుతుంది కదా. నౌ సమ్మర్లో టెంపరేచర్, ఇది చూడండి, టెంపరేచర్ పెరిగితే లెంత్ పెరుగుతుంది. లెంత్ పెరిగిందంటే టైం పీరియడ్ అనేది పెరుగుతుంది కదా. అంటే టైం పీరియడ్ అనేది పెరుగుతున్నదంటే అది స్లోగా మూవ్ అవుతున్నది అని అర్థం అన్నమాట. ఓకే, అక్కడ టైం లాస్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, వింటర్ సీజన్లో టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది కదా, అప్పుడు లెంత్ కూడా తగ్గుతుంది, అవునా. లెంత్ తగ్గుతున్నదంటే టైం పీరియడ్ కూడా తగ్గుతున్నట్టు అంటే ఏంటి, అది ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టు. ఓకే, అంటే ఇక్కడ టైం గెయిన్ అని చెప్పేసి అయితే అంటాము. ఓకే, దీనిపైన అయితే ఇప్పటివరకు ఒక్క క్వశ్చన్ రాలేదు. ఓకే, నీట్లో అయితే ఒక్క క్వశ్చన్ రాలేదు, ఎంసెట్లో వచ్చింది అనుకుంటా ఒక క్వశ్చన్. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నాన్న. ఓకే, ఇది చూడండి, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి.
అదేంటంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు అంటే చేంజ్ ఇన్ టైం పీరియడ్ అనమాట. ఓకే, డెల్టా టీ చేంజ్ ఇన్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆల్ఫా డెల్టా టీటా ఇంటూ టీ అనమాట. డెల్టా టీటా ఇంటూ టీ. ఇక్కడ డెల్టా టీటా అంటే ఏంటంటే ఇక్కడ టీ అని అంటే సార్ టీ అంటే మళ్ళీ టెంపరేచర్ అనుకున్నారు. ఇక్కడ టీ అంటే చూడండి చేంజ్ ఇన్ టైం పీరియడ్ అనమాట, టైం పీరియడ్కి సంబంధించింది. ఓకే, ఇక్కడ డెల్టా టీటా అనేది టెంపరేచర్కి సంబంధించింది అనమాట, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ అన్నాన. ఓకే, అందుకోసం ఇక్కడ టీటా అని రాసిన, ఓకే, టెంపరేచర్ అని గుర్తుపడతారని. ఓకే, ఆల్ఫా అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. డెల్టా టీటా అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. టీ అంటే ఒరిజినల్ టైం పీరియడ్. క్యాపిటల్ టీ అంటే ఏంటి, ఒరిజినల్ టైం పీరియడ్ అనమాట. ఓకే, ఎస్. సో ఏ సెకండ్స్ పెండులం క్లాక్ హ్యాస్ అ సెకండ్స్ పెండులం అంటే టైం పీరియడ్ ఎంత ఉంటుంది, 2 seconds ఉంటుంది కదా సెకండ్స్ పెండులంకి, అవునా. హ్యాస్ అ స్టీల్ వైర్, ద క్లాక్ షో కరెక్ట్ టైం అట్ 25 degrees Celsius. ఇది 25 degrees Celsius దగ్గర కరెక్ట్ టైం కనిపిస్తుంది అంట. హౌ మచ్ డస్ ద క్లాక్ లూజ్ ఆర్ గెయిన్ ఇన్ 1 week వెన్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ టు 35 degrees Celsius. ఈ టెంపరేచర్ కనుక పెరిగితే అప్పుడు ఓకే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా గెయిన్ అవుతుందా 1 weekలో మనం కనుక్కోవాలన్నా. ఓకే, సో ఇప్పుడైతే మీకైతే ఫార్ములా అయితే చెప్పిన ఏందది, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆల్ఫా డెల్టా టీటా ఇంటూ క్యాపిటల్ టీ, అంతేనా. ఒరిజినల్ టైం పీరియడ్ క్యాపిటల్ టీ అంటే కదా. సో దీన్ని డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆల్ఫా వాల్యూ అయితే ఇచ్చిండు 1.2 × 10⁻⁵. డెల్టా టీటా డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. ఓకే, ఇక్కడ 35 ఉన్నది, ఇనిషియల్లీ 25, ఎంతనన్నా 10 కదా. సో క్యాపిటల్ టీ అంటే ఎంత, 1 weekలో అన్నాడు కదా. 1 weekలో అంటే 1 week అంటే 7 days. 1 day ఈజ్ ఈక్వల్ టు 24 hours. 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes. 1 minute ఈక్వల్ టు 60 seconds. ఇక్కడైతే నేనైతే ఏం హెల్ప్ చేయలేను, మొత్తం క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి. మొత్తానికి నాకు తెలిసి మీకు 36.28 వస్తుంది నాన్న. ఎంత వస్తుంది అంటే 36.28 వస్తుంది. 36.28 seconds వస్తుంది నాన్న. ఓకేనా, చలో. సో ఇక్కడ వరకు అయితే క్లియర్. ఇప్పటివరకు ఒక్క క్వశ్చన్ రాలేదు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, కథ న్యూమరికల్ సాల్వ్ చేసుకోండి. ఓకే, థర్మల్ స్ట్రెస్ అంటే ఏంటంటే రెండు గోడల మధ్యలో ఒక రాడ్ని పెట్టి హీట్ చేయండి కింద నుంచి. ఏమవుతుంది, హీట్ చేస్తే ఏమవుతుంది సార్, ఇది బెండ్ అవుతుంది సార్. బెండ్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. ఓకే, బెండ్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు ఫోర్స్ అనేది దానిపైన అయితే వచ్చి పడుతుందా, అంటే ఫోర్స్ పడుతుంది ఒక ఏరియా పైన, కాబట్టి స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే హీట్ ద్వారా ప్రొడ్యూస్ అయిన స్ట్రెస్ని మనం ఏమంటాం, థర్మల్ స్ట్రెస్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, హియర్ నో బెండింగ్ విల్ టేక్ ప్లేస్. ఆల్రెడీ తెలుసు కదా యంగ్స్ మాడ్యులస్ది, ఆల్రెడీ స్టార్టింగ్లో రాపించిన, అవునా. థర్మల్ స్ట్రెస్ ఈజ్ డినోటెడ్ బై సింబల్ సిగ్మా అని చెప్పేసి అన్నానా లేదా, ఫోర్స్ అపాన్ ఏరియా అని సిగ్మా అని అంటాము, ఆల్ఫా డెల్టా టీ కదా. సో సిగ్మా ఈక్వల్ టు వై ఆల్ఫా డెల్టా టీ వచ్చింది. ఏమొచ్చింది, సిగ్మా ఈక్వల్ టు ఏమొచ్చింది, వై ఆల్ఫా డెల్టా టీ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. when a rod is heated, what prevented from expanding, the stress developed is independent of ఏంది నాన్న, ద స్ట్రెస్ అనేది దేనిపైన ఆధారపడదు. ఓకే, ఏమొచ్చిందన్న, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు వై ఆల్ఫా డెల్టా టీ. చూడండి సిగ్మా థర్మల్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి, వై ఆల్ఫా డెల్టా టీ కదా. రైట్, సో యంగ్స్ మాడ్యులస్ పైన ఆధారపడుతుంది థర్మల్ స్ట్రెస్, ఆల్ఫా పైన, ఇంకా టెంపరేచర్ పైన, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ పైన ఆధారపడుతుంది కదా. మెటీరియల్ పైన ఆధారపడుతుంది, రైజ్ ఇన్ టెంపరేచర్ ఆధారపడుతుంది, లెంత్ పైన ఆధారపడాలి, ఎందుకంటే దీనిలో లెంతే లేదు కదా, అవునా. 2 rods of different material having a coefficient of thermal expansion α1 and α2 and Young's modulus y1 and y2. అచ్చా, 2 మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే, ఇది y1 α1, ఇది y2 α2 కదా. రెస్పెక్టివ్లీ ఆర్ ఫిక్స్డ్ బిట్వీన్ ద 2 rigid massive valves. The rods are heated such that, ఎందుకు వాల్స్ వేసిన అంటే ముందే ఎట్లన్నా థర్మల్ స్ట్రెస్కి సంబంధించిన న్యూమరికల్సే కదా కింద వచ్చేటి, అందుకోసం ఈ గోడలు వేసేసిన మధ్యలో. ఓకే, చలో బేట. రాడ్స్ ఆర్ హీటెడ్ సచ్ దట్ దే అండర్గో ద సేమ్ ఇంక్రీజ్ ఇన్
టెంపరేచర్ అండ్ డెల్టా టీ అనేది సేమ్ అంట రెండిట్లో కూడా. దేర్ ఈస్ నో బెండింగ్ ఆఫ్ రాడ్స్. సరే ఆల్ఫా 1 బై ఆల్ఫా 2 ఎంత ఇచ్చిండు 2/3 ఇచ్చిండు. ద థర్మల్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద 2 రాడ్స్ ఆర్ ఈక్వల్. థర్మల్ స్ట్రెస్ అనేది ఈక్వల్ అంట. ఓకే అయితే y1 బై y2 ఏమవుతుందో కనుక్కోవాలి. y1 బై y2 ఏమవుతుందో కనుక్కోవాలి. ఓకే సో థర్మల్ స్ట్రెస్ ది ఫార్ములా ఏంటి y ఆల్ఫా డెల్టా టీ అంతేనా. క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు ఆల్ఫా సేమ్ అంట. సారీ సిగ్మాలు సేమ్ కదా. ఇది సేమ్ టెంపరేచర్ కూడా సేమే కదా. ఇప్పుడు ఈ వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆల్ఫా. సో y1 బై y2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 బై ఆల్ఫా 1 అంతేనా. ఆల్ఫా 2 బై ఆల్ఫా 1 ఉల్టా రాస్తే ఏమవుతుంది 3/2. ఆన్సర్ ఏంది 3/2నే మరి. ఓకే ఆప్షన్స్ లేవేమో. ఓకే ఫైనల్ ఆన్సర్ ఇదేనా. అర్థమైందా సింపుల్గానే ఉంది కదా. ఇఫ్ ద లెంత్ ఆఫ్ సిలిండర్ ఆన్ హీటింగ్ ఇంక్రీజెస్ బై 2%, లెంత్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఇంక్రీజెస్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ అయితే ఇచ్చిండో 2 అయితే ఇచ్చిండు కదా. ద ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్ విల్ ఇంక్రీజెస్ బై ఏరియా ఆఫ్ ద బేస్ అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 వాల్యూ ఏమొస్తుందో కనుక్కోవాలి నాన్న. ఓకే చూడండి డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2/100 అని రాసుకోవచ్చా. తప్పేం లేదు కదా. రైట్ ఫార్ములా ఏం చెప్పండి. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాట్ అంటే ఎల్ నాట్ని ఎల్ఏ అనుకుందాం ఇప్పుడు. ఓకే ఎల్ ఆల్ఫా డెల్టా టీ కదా. డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా టీ కదా. డెల్టా ఎల్ బై ఎల్ ఎంత వచ్చింది 2/100 వచ్చింది కదా. అంటే మొత్తానికి మనము ఆల్ఫా డెల్టా టీ ప్లేస్లో 2/100 రాసుకోవచ్చు. ఓకే ఇప్పుడు డెల్టా ఏది ఫార్ములా ఏంది ఇవైతే తెలుసు కదా నాన్న. ఒకటే ఫార్ములాలో జస్ట్ ఎల్ ఏ వి చేంజ్ చేస్తే అయిపోతుంది కదా. ఎల్ ప్లస్లో ఏ పెట్టాలి. ఓకే మళ్ళీ ఎల్ ప్లస్లో వి పెట్టాలి. వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అయితే కదా. ఏమొస్తుంది నాన్న ఏ ఆల్ఫా డెల్టా టీ ఏ బీటా కదా. ఏ బీటా డెల్టా టీ కదా. సో డెల్టా ఏ బై ఏ ఈజ్ ఈక్వల్ టు బీటాని 2 ఆల్ఫా డెల్టా టీ అంతే కదా బేటా. బీటాని 2 ఆల్ఫా రాసుకోవచ్చు. ఆల్ఫా డెల్టా టీ అంటే ఏంది ఆల్ఫా డెల్టా టీ అంటే 2/100 కదా. సో ఫైనల్ ఏమొచ్చింది డెల్టా ఏ బై ఏ అయితే వచ్చింది కదా. సో మనకు పర్సంటేజ్లో అడుగుతున్నాడు ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే అటు ఇటు ఖతం అయిపోయింది. 4/100 ఇంటూ 100 ఇది పోయింది. ఎంత వచ్చిందన్నా 4 వచ్చింది. సో ఇట్ ఏరియా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా ఇంక్రీజెస్ బై 4%. ఉందా ఇడ ఉంది కదా. 4 ఇస్ ద ఆన్సర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ అట్ 0 degrees Celsius ఈస్ 10 grams per cc అండ్ at 100 degrees Celsius ఇట్ డెన్సిటీ ఈజ్ 9.7. చూడండి డెన్సిటీకి సంబంధించింది కదా. సో డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు రో నాట్ గామా డెల్టా టీ కదా. ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా కనుక్కోవాలి మనం అంతే కదా. సో ఇది చెప్పండి డెల్టా రో ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంటే ఇది ఇనిషియల్ మైనస్ ఫైనల్లే కదా ఇక్కడ అవునా. 10 మైనస్ 9.7 ఎంత నాన్న 10 మైనస్ 9.7 0.3 అంతేనా. ఇనిషియల్ ఎంత 10. గామాని ఏం రాసుకోవచ్చు 3 ఆల్ఫా. డెల్టా టీ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ 0 ఇంకా 100 అంటే 100 మైనస్ 0 ఎంత 100 అంతే కదా. సో ఫైనల్లీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఆల్ఫా ఈక్వల్ టు ఇది చూడండి అన్న ఇది చూడండి ఇక్కడ 0.3 ఉందా దీన్ని 3/10 రాస్తున్నా. ఓకే ఇక్కడ 1 2 3 అంటే 3 సున్నాలు అయితే ఉన్నాయి కదా. 3 × 10³ రాసుకోరాదా రాసుకోవచ్చు అవునా. చలో కరెక్ట్. సో ఏమొస్తుంది నాన్న ఇక 3 అయితే పోయింది కదా. 3 ఇక్కడ 4 అంటే మొత్తానికి ఆల్ఫా ఈక్వల్ టు 1/10⁴ అంతేనా. సో 10⁻⁻4 per degree Celsius is a final answer అంతేనా. ఉందా 10⁻⁻4 degrees Celsius అంతేనా per degree Celsius is the final answer ఉంది కదా ఆప్షన్లో అయితే. The value of coefficient of volume expansion of glycerin. The value of coefficient of volume expansion
ఇది చూడండి ఆల్ఫాకు బీటాకు ఇంకా గామాకు ఒకటే యూనిట్స్ పర్ డిగ్రీ సెల్సియస్. ఓకే 5 into 10 power minus 4 per degree Celsius. Okay, the fractional change in the density of glycerin, fractional change in density delta rho by rho ne adugutunnadu, percentage lo adagale. Okay, of glycerin for a rise of 40 degrees Celsius in its temperature is, చూడండి ఫార్ములా ఏందన్నా, డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు రో గామా డెల్టా టీ, అంతేనా? రైట్. సో డెల్టా రో బై రో ఈజ్ ఈక్వల్ టు గామానో, గామా వాల్యూ అయితే డైరెక్ట్ ఇచ్చేసిండు 5 into 10 power minus 4. డెల్టా టీ ఎంత ఇచ్చిండు? 40 ఇచ్చిండు కదా. ఇంట్లోంచులకు 0, ఇంట్లోంచులు 0 అయితే పోయింది. 5 4 20, 20 into 10 power minus 4, అంతేనా? సో ఒక 0 10 power minus 3 ఏమో కదా కదా, ఆల్రెడీ ఒక 0 పోయింది కాబట్టి, అవునా? ఇప్పుడు ఏమొస్తుంది? 2 into 10 power minus 2 అంటే 0.02 నాన్న, ఇంతేనా కదా? ఉందా? 0.02 ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ ఉన్నాయా లేవా? చిన్న చిన్న ఫార్ములాలు వచ్చినాయి కదా, అంతేనా? ఆ ఫార్ములా తోటి క్వశ్చన్స్ అనేవి క్రియేట్ అయినాయి. ద డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎట్ 20 degrees Celsius ఇంత, అండ్ ఎట్ 40 degrees Celsius డెన్సిటీలు ఇచ్చిండు, అంటే డెన్సిటీకి సంబంధించిన ఫార్ములా యూజ్ చేయాలి కదా. ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కనుక్కోవాలి. డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు రో నాట్ గామా డెల్టా టీ కదా. కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ డైరెక్ట్ గామా వాల్యూ కనుక్కోవాలి కదా. డెల్టా రో బై రో నాట్ ఈక్వల్ టు గామా ఇంటూ డెల్టా టీ, అంతేనా? ఎంత వస్తుంది డిఫరెన్స్? ఎంత ఉన్నది? 998 minus 992 ఎంతనా? 6 6 కదా. 6 బై ఇనిషియల్ ఎంత? 998. ఓకే, ఇది చూడండి, ఈ టెంపరేచర్ని కూడా కింద రాసేస్తా, ఇటు కింద రాసేస్తా. ఓకే, ఎంత ఇచ్చిండు? ఈడ 20, ఆడ 40, అంటే 40 minus 20 20. మెల్లగా ఫార్ములా బేస్ క్వశ్చన్ నాన్న, ఏమున్నది ఇంట్లో? ఓకే, మెల్ల ఆరామ్సే వేసుకోండి మీరు. ఓకే, ఎస్ 6 బై, ఇది చూడండి ఎట్లా చేస్తానో చూడండి. ఓకే, ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేసింది అనుకోండి, పీకల మీదకి వస్తుంది. సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. ఇది 998 అంటే 1000 కదా, రాసుకోండి 1000. ఓకే, ఇక్కడ 20 ఉన్నది, 2 10s 2 3s, అంతేనా? ఏమొచ్చింది? 3 by 10 power 4 వచ్చింది కదా. సో గామా ఈక్వల్ ఏమొచ్చింది? 3 into 10 power minus 4 per degree Celsius is the final answer. Okay, 3 into 10 power minus 4 degree Celsius is the final answer. Yes beta, సో క్లాస్ అయితే అయిపోయింది. నేనైతే చెప్పిన కదా, సింపుల్ అంటే సింపుల్గా క్లాస్ అయితే స్మూత్గా అయిపోయింది. అవునా? ఎప్పుడు అయిపోయిందో కూడా తెలుస్తలేదు, అవునా కదా? వచ్చిన క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫార్ములా బై హార్ట్ చేయండి. ఓకే, దీనిలో వచ్చింది ఏంది నాన్న? స్కేల్స్ స్కేల్స్ అయితే ఒకటి వచ్చింది ఫార్ములా, ఇంకా ఆల్ఫా బీటా గామాలు, అంతే కదా. ఒకటేమో సిగ్మాకి సంబంధించింది ఒకటి వచ్చింది కదా, థర్మల్ స్ట్రెస్ ఫార్ములా. 4 ఫార్ములాలు మొత్తానికైతే, ఎందుకంటే ఒక ఫార్ములా అయితే మొత్తం మీకు కామన్గానే ఉంది కదా. ఆల్ఫా బీటా గామాలు అయితే కామన్గానే ఉన్నాయి, అవునా? అందులో ఒకటి ఏది డెన్సిటీ ఏదో ఒకటి వస్తుంది, అంతేనా? రైట్ బెటర్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కొన్ని సాల్వ్ చేయండి, చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బెటా.